హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ నిర్మల కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు విద్యార్థులకు అవసరమైనటువంటి నీతి పద్యాల గురించి కొన్నిటిని తెలియజేస్తాను. మీకు అందరికి కూడా తెలిసే ఉంటుంది, కానీ ప్రతి విద్యార్థి దశలో కూడా నీతి పద్యాలు అనేవి చాలా ప్రాముఖ్యత కలిగినవి. ప్రతి పాఠ్యాంశంలో కూడా ఒక్కొక్క పాఠ్యభాగంగా శతక పద్యాలు ఇస్తూ ఉంటారు. అది కనీసం చదవడానికే కాదండి, ఆ ఇచ్చినటువంటి ఉద్దేశం ఏమిటంటే పిల్లల్లో నీతిని భక్తిని పెంపొందించడమే ముఖ్య కారణం. విద్యార్థి దశలో వెళ్తూ ఉన్నటువంటి సమయంలో, విద్యార్థి దశలో మంచి సుగుణాలను నేర్చుకోవాలన్నా, నైతిక విలువలను పెంపొందించాలన్నా శతక పద్యాలు అనేవి చాలా ప్రాముఖ్యత కలిగి ఉండాలండి. అందుకే ప్రతి పాఠ్యాంశంలో కూడా, ప్రతి తరగతిలో కూడా శతక పద్యాల గురించి తెలియజేసి ఉంటుంది. కాబట్టి నేను కొన్ని శతక పద్యాల్లో కొన్నిటిని ఎంచుకుని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మొదటగా వేమన శతకంలో, వేమన చాలా గొప్ప పద్యాలను రాసి ప్రజలకు అందించినటువంటి, విద్యార్థులకైతేనే ప్రజలకు అందరికీ కూడా అందించినటువంటి గొప్ప కవి, ప్రజాకవి అండి అతను. వేమన పద్యంలో నుంచి ఒక పద్యం గురించి వివరించే ప్రయత్నం చేస్తాను. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమా. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమా అన్నాడు. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు, పుట్టినా ఒకటే, మరణించిన చచ్చిపోయినా ఒకటే అన్నాడు. అంతే కదండి. తల్లిదండ్రి గురువు దైవం అన్నారు. అలాంటప్పుడు తల్లిదండ్రులు వాళ్ళు మనకు సృష్టిలో మనకు జన్మనిచ్చినటువంటి గొప్పవారిని దయ చూపకుండా వారిని నిర్లక్ష్య వైఖరిని చూపించినప్పుడు ఆ బిడ్డ పుట్టినా ఒకటే, చచ్చినా ఒకటే. పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమా. పుట్టలో చెదలు పుడుతూ ఉంటుంది, చస్తూ ఉంటుంది. చెదలకు ఒకరోజు ఆయుష్ అంట. ఉదయాన్నే పుడతాయి, అవి తిని ఆ రోజంతా బతికి సాయంత్రానికి మరణిస్తాయి. అలాంటి పుట్టలో చెదలు పుట్టినా ఒకటే, చనిపోయినా ఒకటే. అదేవిధంగా తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు చెదలు వంటివాడు. చెదలు పుడుతుంది, చస్తుంది. వీడి వల్ల కూడా ఎటువంటి లాభం లేదు. అలాంటి పుత్రుడు పుట్టినా ఒకటే, చనిపోయినా ఒకటే అనేటువంటి అద్భుతమైనటువంటి భావాన్ని మనకు తెలియజేశారు వేమన గారు. అదేవిధంగా నీతి పద్యాల్లో తీసుకుంటే ఇంకా చాలా ఉన్నాయండి. బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా, బలవంతమైన సర్పము చలిసీమల శాత చిక్కె సావది సుమతి.
బలవంతుడు నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేలా. బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కే సావదే సుమతి అన్నాడు. బలవంతుడు వాడికి నాకేమి అన్నీ ఉన్నాయి, నేను ఏదైనా సాధించగలను, నాకు మించిన వాడు ఎవడూ లేదు అనేటువంటి గర్వంతో తన యొక్క బలాన్ని తెలుసుకోకుండా ఎవరినైనా ఎదిరించే ప్రయత్నం చేస్తారు. కానీ చివరికి బలవంతమైన సర్పము చలిసీమల చేత చిక్కె చావదే సుమతి. బలవంతమైన సర్పం కూడా బలంగా ఉంటుంది, కానీ చీమల పుట్టలోకి దూరినప్పుడు ఆ చీమలన్నీ చేరి ఏమవుతుంది, దీన్ని పొడిచి చంపేస్తాయి అన్నమాట. కాబట్టి ఎంతటి బలవంతుడు ఉన్నా కానీ 10 మంది కలిసినప్పుడు వాళ్ళ దగ్గర చీమలాగా ఎంత గొప్పవాడైనా ఓడిపోయే పరిస్థితే. కాబట్టి ఎప్పుడు కూడా మనము నేను చాలా బలవంతుడిని, నాకు మించినటువంటి వారు ఎవరు లేరు అనేటువంటి గర్వం ఉండకూడదండి అని బద్దెన చెప్పారండి. సుమతి శతకర్త బద్దెన చాలా అద్భుతంగా ఆయన చెప్పడం జరిగింది. నీతి శాస్త్ర ముక్తావళి అనేటువంటి అద్భుతమైన శతకాన్ని రాశాడు అతను బద్దెన. నీతికి భక్తికి పేరొందిన శతకాల్లో సుమతి శతకం, వేమన శతకాలు ముందుంటాయండి. కాబట్టి ఇలా నీతిని భక్తిని ఎక్కువగా ప్రబోధించేటువంటి విషయాలను విద్యార్థులకు అందించాలండి. అప్పుడు ఆ విద్యార్థులు అది చదివి నేర్చుకునే ప్రయత్నమే కాకుండా తనలో ఆపాదించుకోవాలి. మనకు ఈ పద్యం ఏం చెప్తుంది, మనం దీనికి అనుగుణంగా మనం ఎందుకు నడవకూడదు అనేటువంటి ఆలోచన కలిగించడానికే ఈ శతక పద్యాలు ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు కొదువగాదు, విత్తనంబు మర్రి వృక్షంబునకునెంత విశ్వదాభిరామ వినురవేమా. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు కొదువగాదు, విత్తనంబు మర్రి వృక్షంబునకునెంత విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. అంటే నువ్వు మంచి బుద్ధి కలిగి నువ్వు చేసేటువంటి పుణ్యము చాలా చిన్నదైనా కానీ అది అవసరమైన వారికి కొంచెమైనా కొదువగాని చాలా ఎనలేనిదని చెప్పుకోవచ్చు. అంతే కదా అండి. ఉన్నవాడికి అది చాలా తక్కువ అనిపించవచ్చు, కానీ లేనివాడికి అది వాడి యొక్క కష్టం నుంచి ఎంతో ఆదుకుంటుంది కాబట్టి గొప్పగా గొప్ప సహాయం అవుతుందండి. విత్తనంబు మర్రి వృక్షంబునకునెంత. మర్రి విత్తనం చాలా చిన్నదిగా ఉంటుంది కదా, ఆ మర్రి విత్తనం అంత చిన్నదైనా కానీ దాన్ని నాటినప్పుడు అది ఒక మహావృక్షంలా ఎదుగుతుందండి. కాబట్టి మనం చేసేటువంటి పని చాలా చిన్నదైనా అది ఆ సహాయం అనేది అందినటువంటి వారికి ఒక మహావృక్షంలా ఉపయోగపడుతుందండి. ఎంత గొప్పగా చెప్పాడు చూడు. కాబట్టి ప్రతి పద్యంలో కూడా మంచి నైతిక విలువలను కలిగించేటువంటి భావాలు మనలో వ్యక్తం చేసి ఉంటారండి. కాబట్టి ఇవన్నీ కూడా విద్యార్థులు తెలుసుకొని తనలో ఆపాదించుకొని ముందుకు ప్రయత్నించాలండి. అంతేకాకుండా ఏనుగు లక్ష్మణ కవి ఒక పద్యం చెప్పాడు. ఆరంభింపర నీచ మానవులు విజ్ఞాయాస సంత్రస్తులై
ఆరంభించి భరిత్యదింతురు విజ్ఞాయత్తులై మధ్యముల్ ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ ప్రారబ్ధార్థములు జకింపరుసుమి ప్రజ్ఞానిదుల్గావునన్ ఆరంభింపర నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై ఆరంభించి భరిత్యదింతురు విజ్ఞాయత్తులై మధ్యముల్ ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ తృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములు ఉజ్జగింపరుసుమి ప్రజ్ఞానిధుల్గావునన్ అన్నాడు. ఆరంభింపర నీచ మానవులు. నీచులు అంటే అధములు అని, మూర్ఖులు అని అంటారండి. పిరికివాడు నీచుడంటే పిరికివాడు, అధముడు, మూర్ఖుడు. ఆరంభింపరే నీచ మానవులు విజ్ఞాయాస సంత్రస్తులై. విఘ్నాలు అంటే కష్టాలు, అంటే కష్టాలు లేని పనిని మాత్రమే చేస్తారంట నీచులు, మధ్యములు, అధములు అనేవారు. అంటే ఒక పని కష్టమని తెలిసిన వెంటనే తెలిస్తే వెంటనే ఆ పనిని పూనుకునే ప్రయత్నమే చేయరు, కష్టం లేకపోతేనే చేస్తారు. ఆరంభించి భరిత్యదింతురు విజ్ఞాయత్తులై మధ్యముల్. మధ్యములు అంటే ఏ పని అయినా కష్టమైనప్పుడు ఒక పనిని మొదలు పెడతారండి. మొదలు పెట్టినప్పుడు ఆ పని కష్టమని ఎప్పుడు తెలిసిందో వెంటనే మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు. అంటే వాడు కష్టం లేనంత వరకు చేస్తాడు, కష్టమని తెలిసిన వెంటనే అది ఎంత గొప్ప పని అయినా మధ్యలో ఆపేసి వెళ్ళిపోతాడు. వీరిని మధ్యములు అంటారు. అంటే ఇలా మంచి స్వభావం ఉండదు, చెడు స్వభావం ఉండదు, అవసరమైన స్వార్థంగా పనిచేస్తూ ఉంటారనమాట. అవి ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్. ధీరుల్ అంటే గొప్పవాళ్ళు. విఘ్న నిహన్యమానులగుచున్, విఘ్నాలు కష్టాలు, నిహన్యమానులగుచున్ ఎంతటి కష్టాన్ని ఎదురించైనా. తృత్యున్నతోత్సాహులై. తృత్యున్నతోత్సాహులై అంటే మిక్కిలి ఉత్సాహం కలిగిన వారై అని అర్థం. మిక్కిలి ఉత్సాహం కలిగిన వారై ప్రారబ్ధార్థములు ఉజ్జగింపరుసుమి. ప్రారంభించినటువంటి పనిని వదిలిపెట్టరు సుమా. ప్రజ్ఞానిధుల్గావునన్ తెలివైన వారు కాబట్టి అన్నాడు. అంటే ధీరులు ఎంతటి కష్టాన్నైనా ఇష్టంగా భావించి మొదలు పెట్టినటువంటి పనిని మిక్కిలి ఉత్సాహంతో పూర్తి అయ్యేంత వరకు వదిలిపెట్టరు, విజయం సాధించేంత వరకు వదిలిపెట్టరు అనేది దీంట్లో ఉన్నటువంటి భావం. చూడండి ఏనుగు లక్ష్మణ కవి ఎంత గొప్పగా మంచి భావం కలిగినటువంటి పద్యాన్ని అందించారు. కాబట్టి ఇక్కడ విద్యార్థి దశలో ఇలాంటి పద్యాలు చదవడం వల్ల విద్యార్థులు కూడా మనం కూడా ఒక ధీరుడిలాగా అనుకున్నటువంటి గోల్ని సాధించాలి, అంతేగాని మధ్యముడిలాగో లేదా అధముడు నీచుడిలాగో ఉండకూడదు అని తెలియజేయడానికి ఇలాంటి పద్యాలు కవులు మనకి ఇవ్వడం జరిగింది. దాన్ని మనలో ఆపాదించుకుని ముందుకు నడిచే ప్రయత్నం ప్రతి విద్యార్థి కూడా చేయాలి. అదేవిధంగా ఉపకారికి నుపకారము విపరీతము గాదు చేయ వివరింపంగా. నపకారికి నుపకారము నెపమెన్నక చేయువాడే నేర్పరి సుమతి. ఉపకారికి నుపకారము విపరీతము గాదు చేయ వివరింపంగా. నపకారికి నుపకారము నెపమెన్నక చేయువాడే నేర్పరి సుమతి. అంటే ఉపకారం అంటే మంచిది చేయడం, అపకారం అంటే చెడు చేయడం. ఉపకారికి నుపకారము
విపరీతము గాదు చేయ వివరింపంగా. అంటే మంచి వారికి మంచి చేయడంలో లాభం లేదు, ఉపకారికి ఉపకారం చేయడంలో లాభం లేదు. అపకారికి నుపకారము, అపకారి అంటే చెడ్డవాడు, చెడ్డవాడికి ఉపకారం అంటే మంచి చేయడంలోనే మంచి చేయవాడే. నేర్పరి అంటే తెలివైనవాడు. కొంతమంది మనకు శత్రువు అయినాడు అనుకో, వాడిని శత్రువుగానే భావిస్తూ ఉంటారండి. అలా ఉండకూడదు. శత్రువుని కూడా మిత్రువుగా భావించాలి. ఆ శత్రువు కూడా మిత్రుడుగా మారిపోతాడు. మీరు కావాలంటే చూడండి, పాత కక్షలు ఉంటాయి, వాడు శత్రువుడే, వాడు శత్రువుడే అంటే ఎప్పుడూ శత్రువుగానే ఉంటాడు. ఆ శత్రువుని కూడా మంచిగా దగ్గరికి వెళ్ళి, రే ఏదో తప్పయింది, మనం ఏముంది దోస్తులం, మనం నీకు ఏదో ఒక మంచి చేసి చూడండి. ఆ శత్రువుకి తెలియకుండానో తెలిసో ఒక మంచి చేయండి, అతనే నిజమైన మిత్రుడుగా మారిపోతాడు. ఒరే మనం శత్రువు అయినా తెలిసి మనకు మంచి చేసినాడే అని. కాబట్టి ఉపకారం చేసేవారికి ఉపకారం చేయడంలో ఎంతేమీ లేదు, అపకారికి కూడా ఉపకారం చేసే వాటిలోనే ఎంత ఉంటుంది, నేర్పరి అవుతాడు, అతనే తెలివైన వాడు అవుతాడు అనేది ఈ పద్యంలో ఉన్నటువంటి భావం. ఇలా ప్రతి పద్యంలో కూడా అద్భుతమైనటువంటి నీతిని భక్తిని మనకు తెలియజేయడం జరిగింది. నైతిక విలువలను మనకి ఇవ్వడం జరిగిందండి. అసలు ఈ శతక పద్యాలన్నీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయండి. కాబట్టి ప్రతి విద్యార్థి దశలో కూడా ఇలాంటి శతక పద్యాలను నేర్చుకొని ఆ శతక పద్యాలు మనలో ఆపాదించుకొని ముందుకు నడవడం వల్ల ఒక మంచి విద్యార్థిగా తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా మంచి నీతి పద్యాలు చదివి మంచి సుగుణాలను పొందాలని ఆశిస్తున్నాను. ఇంతసేపు ఈ కార్యక్రమాన్ని విన్నందుకు, నా యొక్క పద్యాలను ఆలకించినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. తప్పకుండా మళ్ళీ కలుస్తాం. నమస్కారం.